హాస్పిటల్స్, విద్యా సంస్థలు, గృహావసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఆందోళన అవసరం లేదని, బుక్ చేసుకున్న 2-3 రోజుల్లో డెలివరీ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. కేవైసీ సమస్య కారణంగా బుక్ అవటం లేదని, కొందరు డైరెక్ట్గా ఏజెన్సీకి వస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుంది. చాలా వరకు అందరూ బుక్ చేసిన వాళ్ళంతా కూడా గ్యాస్ ఏజెన్సీలకు వచ్చి డైరెక్ట్గా తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం స్టాక్ ఏ విధంగా ఉంది, రానున్న రోజుల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన వారు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గ్యాస్ స్టాక్ అవైలబుల్ ఉందా? గ్యాస్ స్టాక్ అవైలబుల్ ఉందమ్మా. డైలీ మాకు 1500 సిలిండర్లు వస్తున్నాయి. 1500 సప్లై చేస్తూ ఉంటామమ్మా. ఏమంటే ఇప్పుడు ప్యానిక్లో ఎక్కువ బుకింగ్ చేస్తూ ఉన్నారు. అవసరం ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ బుక్ చేస్తూ ఉన్నారు. దానివల్లనే ప్రాబ్లం వస్తుంది. ఇంటికి పోతే ఎంటీ సిలిండర్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ కొరుకొస్తారు, సిలిండర్ వచ్చి వాపస్ వచ్చింది అని. ఇదంతా కొంచెం క్రౌడ్ ఎక్కువైపోయింది. దేనికంటే వాళ్ళకు ఏం అర్థం అవ్వదు. వాళ్ళు ఇంతకుముందు ఏ ఫోన్తో చేసేవాళ్ళు అదే ఫోన్తో చేస్తే బుకింగ్ తీసుకుంటుంది. ఆ బుకింగ్ వేరే ఫోన్తో చేస్తే తీసుకోవట్లేదు అంటారు. వేరే ఫోన్ తోటి చేస్తే అది బ్లాక్ అయిపోతుంది. అవన్నీ చెప్పే వరకే ఇదవుతుంది. కస్టమర్ ఆగరు. వాళ్ళకి ఏం చేసినా గ్యాస్ కావాలంటారు. గ్యాస్ ఇష్టమైనా చెప్తున్నాం. ఇంతకుముందు కూడా నేను 40 సంవత్సరాల్లోనే ఎప్పుడు ఇబ్బంది కాలే, ఇప్పుడు కూడా కాదు అనే చెప్తా ఉన్నాం. అయినా వాళ్ళకు యాన్సైటీ ఏంటంటే, అరే మా వాళ్ళు పక్కోళ్ళు చెప్పారు గ్యాస్ రాదంట అని. అట్లా కొంచెం ఇదైపోయింది, ప్యానిక్ అయిపోయి గాబరా పడిపోతున్నారు కస్టమర్. అలా చేయకండి. మీకు ఇన్ని రోజుల నుంచి మేము ఎలా సప్లై చేస్తున్నాం అలాగే చేస్తాం. ఏం ప్రాబ్లం ఉన్నా, కొంచెం కమర్షియల్లో ప్రాబ్లం ఉంది కానీ డొమెస్టిక్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ మంచి అరేంజ్మెంట్ చేసింది. ఫస్ట్లో డొమెస్టిక్ ఇవ్వమన్నారు, తర్వాత హాస్పిటల్స్ ఎమర్జెన్సీ ఇవ్వమన్నారు, హాస్పిటల్ ప్లస్ హాస్టల్స్. వీటికి ఇచ్చిన తర్వాతనే వేరే ఏదైనా ఇవ్వచ్చు అని వాళ్ళు అన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. డే బై డే మానిటర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా హాయిగా ఉండండి. ఒక్కొక్కరికి 2 సిలిండర్లు ఉన్నాయి. ఒకటి అయిపోగానే ఒకటి బుక్ చేసుకుంటే ఒకరోజు ఇటు అటు అయినా కానీ ఇబ్బంది రాదు. ప్రస్తుతం ఓకే అంటే రానున్న రోజుల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏమైనా షార్టేజ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు షార్టేజ్ అంటే మేడం, అది ఇంటర్నేషనల్ దీని మీద ఆధారపడి ఉంటుంది కదా. మనకు ఈ స్టాక్ ఎంత ఉంది ఎంత లేదు అనేది మనకు అంత ఐడియా ఉండదు. మా కంపెనీ చెప్పగలుగుతుంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సికింద్రాబాద్లో ఉంది, వాళ్ళు చెప్పగలరు. మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మనకు వచ్చిందే మనం చెప్పగలం కానీ వాళ్ళ దగ్గర ఎంత ఉందని మనకు చెప్పరు వాళ్ళు, మనకు తెలియదు కూడా, మనకు అవసరం కూడా లేదు అది. కాబట్టి దయచేసి కస్టమర్కే మేము విన్నపం చేస్తున్నాం. మీరు కావాలనుకున్నప్పుడే బుక్ చేయండి. గ్యాస్ సిలిండర్ మీ దగ్గర ఎంటీ ఉన్నప్పుడే బుక్ చేయండి. ప్రస్తుతం అంటే ఎన్ని రోజులకి డెలివరీ జరిగే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో? 2 రోజుల్లో ఇచ్చేస్తున్నాం మేడం. మ్యాక్సిమం 1-2. వాళ్ళు లేరు అనుకుంటే 3వ రోజు పోతుంది మేడం. సో చూస్తున్నాం కదా, మొత్తంగా ఇప్పటివరకు అయితే షార్టేజ్ అంటే ఎంతవరకు వస్తుందో అంతవరకు డెలివరీ అయితే జరుగుతుంది. అలాగే ప్రియారిటీ వైజ్ అంటే హాస్టల్స్ కానీ హాస్పిటల్స్కి పంపిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఇంటి గృహ అవసరాలకు ఉందో వాళ్ళకు కూడా పంపిస్తున్నారు. అయితే డెలివరీ చేసిన 2-3 రోజుల వరకు డెలివరీ అయిపోతుంది. అయితే పూర్తిగా కూడా చాలా వరకు ఇక్కడ గ్యాస్ కొరత అని చెప్పడంతో చాలా వరకు ఏజెన్సీస్ వరకు వచ్చేసి వాళ్ళు సెల్ఫ్గా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయగా అయితే ఇక్కడ ఇవ్వడం లేదు, ఇంటికే వెళ్ళి ఇస్తున్నట్టుగా కూడా ఇక్కడ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. కెమెరా మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.